హలో అండి, ఈ విషయం మీకు తెలుసా అని దాంట్లో సన్‌ఫ్లవర్ మనము చూస్తూనే ఉంటాం. సన్ ఎటు ఉంటే అటే తిరుగుతూ ఉంటుంది. సన్‌లైట్ ఎటు ఉంటే అటే. అలా ఎందుకు తిరుగుతుంది ఫ్లవర్? మీకేమైనా తెలుసా? ఇప్పుడు తెలుసుకుందాం. ఎందుకు తిరుగుతుంది అట్లా అంటే, ఆ మొక్కల్లో హీలియోట్రోపిజం అనే సహజ ప్రక్రియ వల్ల ఇది అలా జరుగుతుందట. ఆక్సిన్ అనే హార్మోన్ కారణంగా మొక్క సన్లైట్ వైపే తిరుగుతుంటుందట. అది మొత్తం పువ్వు పూసేంత వరకు, మొత్తం విచ్చుకునే అంతవరకు సన్ ఎటు ఉంటట్టు తిరుగుతూనే ఉంటుందట. మొత్తం పోసిన తర్వాత మొత్తం సన్లైట్ వైపే ఉంటుందట. ఇంకా మళ్ళీ తిరగడం అనేది ఉండదట ఆ పువ్వులో. అలా ఆ మొక్కకు అలా సిస్టమ్ ఉందట అండి. ప్రకృతి నిజంగా ఎంత అద్భుతం కదండి. ఇప్పుడు మనము ఈ మొక్కల్లో, బీర మొక్కల్లో మీకు చూపిస్తున్నా కదా, ఇది పిందె పువ్వు. ఈ పిందె పువ్వుకు మనము పాలినేట్ చేయాలి అండ్ పాలినేట్ చేయాలి. ఈ తోటల్లో మాత్రము సహజంగానే బటర్ఫ్లైస్ అవి వస్తాయి కాబట్టి అవి అవుతాయి. ఇక్కడ రావడం, మనకు ఈ మిద్దె తోటల్లో రావడం అనేది కొంచెం కష్టం కాబట్టి మనము వట్టి పువ్వు, దీనికి పిందె లేదు కదా, ఇక్కడ పిందె ఉంది. ఈ ఫ్లవర్ను మనం తీసుకొని ఇట్లా అనేసి ఇట్లా దీంట్లో ఇట్లా ఆనేయడమే. దీనికి ఆనేలా చూడడం అంతే, సరిపోతుంది. ఇదంతా పుప్పొడి ఈ పిందె పువ్వు మీద పడిపోయిందంటే అది కాయగా మారిపోతుంది. ఇలా నేను ఎప్పుడు పాలినేట్ చేసుకుంటా. ఇక్కడ కూడా ఉంది చూడండి, ఇది కూడా పిందె పువ్వే కదా. ఇట్లా మనం వదిలేసిందంటే అది పిందె కాయగా మారదు, అట్లే రాలిపోతుంది. మనం పిందె రాలిపోతుంది అని అనుకుంటే అది పాలినేట్ అవ్వలేదని అనుకోవాలి. టెర్రస్ గార్డెన్లో హ్యాండ్ పాలినేట్ కంపల్సరీ అవసరం.